మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహాశివరాత్రి వేడుకలు శ్రీకాళహస్తి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఎప్పుడు లేని విధంగా కూడా ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా వెలుగుతోంది. ఎమ్మెల్యే దగ్గర ఉండి ఈ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఎప్పుడు లేని విధంగా కొత్తగా కనిపిస్తోంది ఆలయం అంతా కూడా? భక్తులు కూడా చాలా సంతృప్తిగా కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ముందుగా మీకు, మీ సుమన్ టీవీ ప్రేక్షకులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శ్రీకాళహస్తి ప్రజల తరఫున, నా తరఫున, ఈశ్వరుడి తరఫున అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఈసారి మీరే అంటారు కొత్తగా ఉందని. ఎందుకంటే దగ్గర 45 రోజుల నుంచి నిద్ర లేకుండా ఇంట్లో నా బిడ్డ పెళ్లి చేసినట్టు ఇది నిజంగానే శివరాత్రి చేసింది నాకు ఇచ్చిన పుణ్యం, ఆయన స్వామివారు ఇచ్చిన పుణ్యం. నిజంగానే చెప్పాలి, కరెక్ట్ 45 డేస్ క్రితం ఒక మ్యాపింగ్ చేసుకున్నాం, ఎట్లా చేయాలి, ఏం చేయాలని. దాని తర్వాత ఫస్ట్ ఫేస్ లిఫ్ట్ ఆఫ్ శ్రీకాళహస్తి అని స్టార్ట్ చేసుకొని, మేము చూసుంటారు వచ్చేటప్పుడు రోడ్ వైండింగ్స్, రోడ్ ఇది డివైడర్స్ కావచ్చు, ఆర్చెస్ కావచ్చు, మీతో అన్నీ కూడా అన్నీ ఎక్కడ కూడా మీరు మట్టి అనేది కనిపించింది. మీకు మొత్తం బ్లాక్ టాపింగ్ చేశాం. ఇంకా యూఎస్లో ఏ రకంగా ఉంటుందో అది ఇంప్లిమెంట్ చేస్తూ మట్టి ఉంటే మట్టి రోడ్డు మీదకి వస్తుంది, కానీ మొత్తం బ్లాక్ టాప్ చేసాం. ఇది ఒకటి సెగ్మెంట్ అయితే, నెక్స్ట్ కమింగ్ టు టెంపుల్లో పెను మార్పులు చేశాం. ఎవరైతే శానిటైజేషన్ ఇంక్రీజ్ చేశాం, దాని తర్వాత ప్రసాదాలు దిట్టం కావచ్చు, ఇవన్నీ కూడా దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ లోపల కూడా షఫుల్ చేశాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక చోట పాతుకుని ఒకడే ఉన్నాడు, వాళ్ళందరినీ షఫుల్ చేసుకుంటూ అక్కడి నుంచి సామాన్య భక్తుడికి ఎలా దర్శనం అనేది ఒక 30 నిమిషాల లోపల ఎట్ట చేయాలి అనేది ఆలోచన చేసాం. దాని మీద తర్జన పడ్డాం. ఆఖరికి అనితకు వచ్చారు మన హోమ్ మినిస్టర్ గారు. వచ్చి మేము కాన్వర్జేషన్లో మాట్లాడతామంటే 50 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్ మొత్తం ఎంత వస్తుంది లెక్క? మా అంటే 2,50,000 రూపాయలు, 3,000 వస్తుంది. అది స్వామివారి పెద్ద విషయం కాదు. అసలు 50 రూపాయల టికెట్ తీసేస్తే ఏం పరిస్థితి అని ఆలోచన తట్టి నాకు అక్కకి ఇమీడియట్గా 50 రూపాయల టికెట్ తీసేసి 2 లైన్లో క్యూ లైన్ పెట్టాం. తద్వారా ఏమైందంటే హ్యాపీగా భక్తుడు ఈరోజు లోపల పోతుంటే 25 to 30 మినిట్స్ లోపల బ్రహ్మాండంగా హాయిగా మెల్లగా స్వామివారిని చూసి తరించి తనితీరగా స్వామివారిని, అమ్మవారిని చూసుకొని బయట వస్తాను. అదే పాత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఆడు కూర్చొని వెక్కిరిచాష్టాలు చేస్తూ నేను చూశాను. అక్షింతలు వేయడం, లేకుంటే రుద్రాక్షాలు ఇవ్వడం, పిచ్చి కార్యక్రమాలు చేశారు. అవన్నీ లేకుండా బాగా చేసాం. ఇప్పుడు 200 పెట్టాం, 500 పెట్టాం టికెట్. అలానే ఎవరైతే ఇక్కడ నేనైతే ఒకటే అనుకున్నా, పార్టీలు అతీతం, స్వామివారు అందరూ ఒకరే, ఏ పార్టీ వాడు కావచ్చు, హాయిగా దర్శనం చేసుకొని పోవాలి. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు వైసీపీ నాయకులు ఎంతమంది లోపల ఉన్నారు, వాళ్ళు వచ్చి నాకు ఎన్నడూ లేని విధంగా చేసామని చెప్పి వాళ్ళు నన్ను కంగ్రాట్ చేస్తారు. అదొక ఆనందం, సంతృప్తి. భగవంతుడికి అంత బాగా చేసామంటే దానికన్నా ఏం కావాలి? అలానే ఎవరైతే మా తల్లులు చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు భక్తులకు వాళ్ళకి ఈసారి అమ్మవారి సారి ఇవ్వాలి అనుకున్నాం. ఎప్పుడు చరిత్రలో ఎవరు ఇలా, మా నాయన కూడా ఇలా అప్పట్లో. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, బికాజ్ ఆ ఆలోచన వచ్చింది. అమ్మవారు వచ్చి పోయినప్పుడు ఒక పసుపు కుంకుమ, ఒక తాడు, జాకెట్టు, గాజులు, మరి ప్రతి వచ్చిన మహిళకి, అందరి మహిళలకి ఇస్తాను. అట్నే ఈ 13 రోజులు 14 రోజులు కూడా అందరికి కూడా ప్రసాదాలు కూడా బ్రహ్మాండంగా ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నది. సాయంత్రం నందివాహన సేవ జరుగుతోంది. లింగోద్భవ దర్శనానికి సంబంధించి ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో దానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పుడు 40,000 మంది పైన చేస్తున్నారండి లెక్క. మా గణాంకాల ప్రకారం 40,000 మంది ఇప్పుడు చేసుకున్నారు. టైమ్ ఈజ్ అరౌండ్ 10:30 in the morning. 40,000. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ 1.5 lakh, అంటే ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఈసారి టచ్ అవుతాం అనుకుంటాం. జనాలు వస్తూ ఉన్నారు, ఫ్రీ ఫోల్గా వెళ్ళిపోతుంది కాబట్టి రష్ కూడా తక్కువ అనిపిస్తూ ఉంది. మీ ప్రెస్ మిత్రులు కూడా చూస్తున్నారు, లాస్ట్ టైం కింద మీద పడ్డారు, మీ ప్రిన్సిపల్గా రాస్తారు, తలగా పగిలింది. అటు కాకుండా వాళ్ళు ఇక్కడ అలౌ చేసి వాళ్ళు కూడా అన్ని తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం బయట పెట్టేసినారు అందరినీ. అటు కాకుండా మిమ్మల్ని కూడా ఇక్కడ పెట్టి తీసుకోవాలా, మేమే లైవ్ కెమెరా ఇచ్చాం, మీ అందరికి ఇలా ఇస్తారు. సాయంత్రం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్మోస్ట్ 1.5 lakh పీపుల్. ఎందుకంటే రాత్రి 11 to 2:30 ఏదైతే ఆస్పిషియస్ టైం ఉందో అటు విఐపీస్ రావడం,
కామన్ పబ్లిక్ రావడం అన్నీ కూడా ఉంది. కానీ విఐపీస్ మాత్రం ఈసారి ఏం చేసామంటే కొండపైన ఏ రకంగా ఫాలో చేస్తా ఉన్నాము ఇక్కడ అదే రకంగా ఫాలో చేస్తాం. తద్వారా దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు విఐపీ వచ్చేటల్లా ఆపాలి లైన్, అట్లా ఆపడం లేదు. వాళ్ళందరూ ఫ్రీ లైన్ పంపిస్తూ ఉన్నాం, హ్యాపీగా వాళ్ళు చేసుకుని వస్తున్నారు. వీళ్ళకి టైం స్లాట్ పెట్టాం. విఐపీ వస్తే స్వామి కూర్చోండి అని చెప్పి వాళ్ళకి అక్కడ లడ్డు ప్రసాదాలు ఇచ్చి అక్కడ వాళ్ళకి టిఫిన్ అది పెట్టించుకొని అక్కడ కూర్చోబెట్టుకొని ఇక్కడ ఖాళీ అయ్యే కొద్దీ పంపిస్తాం. సో ఇది బాగా అయింది. దాని తర్వాత 13 ఆగుందా దీని వల్ల మనమే కాదు. దీనివల్ల ఏంటంటే 13 వల్ల ఒక 16 ప్లేసెస్లో స్వామివారికి మరి భక్తులు వచ్చే వాళ్ళకందరికి కూడా ఆల్మోస్ట్ 16 ప్లేసెస్ అపోలో వాళ్ళు పెట్టారు. అపోలో దర్శనం చేసి పంపిస్తారు. తిరుమల తరహాలో క్రౌడ్ మేనేజ్మెంట్ చేస్తూ ఇవాళ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్నారు. అదే రకంగానే ఇవాళ సాయంత్రం జరగబోయేటువంటి నందివాహన సేవ కావచ్చు, అంటే లింగోద్భవ దర్శనానికి సంబంధించి 1,00,000 మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఉన్నాము. ఎన్నడలేని విధిగా గతంలో ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించి ఈ సంవత్సరం సడలించి కేవలం సామాన్య భక్తులకు మాత్రమే పెద్దపీట వేసే విధంగా ఇక్కడ చర్యలు ప్రారంభించామని చెప్పి కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.